అదే విధంగా అడ్వకేట్ రజనీ గారు కూడా మాట్లాడారు కాబట్టి మొదటి అంశము జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఈ నెలలో జరగాలి, మార్చి 14వ తేదీ లేకపోతే సెకండ్ వీక్ లో జరగాలి. ఒక తేదీ అటు ఇటు అటు ఎప్పుడైనా జరగవచ్చు. ఈ విధమైనటువంటి ఆవిర్భావ సభని వాయిదా వేసుకోవటం అనేటువంటిది జనసేన పార్టీ చేస్తున్నటువంటి బ్లెండర్ మిస్టేక్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇదే ఎన్నికలకు ముందైతే ఎన్నికలు జరగాల్సినటువంటి పరిస్థితి కనుక ఉంటే ఎండైనా వానైనా నిప్పులు కురిసే వానైనా జరిగిద్ది, సభ జరిగిద్ది, కార్యకర్తలను రెచ్చగొడతారు, కార్యకర్తలు తమకు అనుకూలంగా వాడుకుంటారు, అన్నీ చేస్తారు. ఇప్పుడేం ఎన్నికలు లేవుగా, ఇప్పుడు ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు సభ జరిగింది అనుకోండి, కార్యకర్తలు ఏదైనా ప్రశ్నిస్తారేమో, ఏంటి మన పార్టీ పరిస్థితి ఏంటి, మనం డిప్యూటీ సీఎం అయ్యాము, మనకు సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టుల విషయంలో ఏమన్నా అసంతృప్తి ఉందా, వ్యవహారం ఉందా, ఇలాంటి అంశాలన్నీ కూడా వస్తాయి. అందుకని బహుశా అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు అవసరం ఉండదండి రాజకీయ పార్టీ. అధికారం లేనప్పుడు కార్యకర్తలు అవసరం. కార్యకర్తల కోసమే ఈ విధమైనటువంటి సభలు సమావేశాలు పెడతారు. మరి ఈ స్థితిలోకి జనసేన పార్టీ వెళ్ళటం అనేటువంటిది మీరు అన్నట్లుగా, మీరు ఇందాక సన్నాయ నొక్కులు నొక్కారు కదా, ఆల్రెడీ ఎందుకంటే జరుగుతున్నాయి కదా, మీటింగులు జరుగుతున్నాయి, జిల్లాల వారికి పెట్టమన్నారంటే మీరు పెట్టుకోండి, మీ కర్మ మీది అని కార్యకర్తలకు వదిలేశారు. ఇంతకుముందు ఏం చేశాడు పవన్ కళ్యాణ్? సభలు పెట్టాడు, సభల్లో మాట్లాడాడు. ప్రతి సంవత్సరం మార్చిలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ 14వ తేదీ 12వ తేదీ కొద్దిగా 2-3 తేదీలు అటు ఇటు జరుగుతుంది, 14వ తేదీ జరుగుతుంది. మరి ఎప్పుడు మార్చి అయినా సరే ఇదే తరహా ఎండలు ఉంటాయి. ఇదేదో ప్రత్యేకంగా ఎండలేమి ఈ సంవత్సరం అదనంగా ఏమి రాలా. ఇది తప్పు. ఇది పూర్తిగా జనసేన పార్టీ వాళ్ళ కార్యకర్తల యొక్క హోల్డ్ కోల్పోయేటువంటి స్థితికి వెళ్ళటానికి ఇది నాంది ప్రస్తావన అని నేను చెప్తున్నా. మీరు ఎందుకంటే తెలుగుదేశం 2019లో ఓడిపోయిన కార్యకర్తలు దూరం కావటమే, 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయినా కార్యకర్తలు దూరం కావటమే. ముందు అసలు క్షేత్రస్థాయి నాయకులు కూడా దూరం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఉన్నటువంటి 5గురు సామ్రాజ్యం, ఈయన ఒక రాజు, వాళ్ళేమో సామంత రాజులు, వాళ్ళ వ్యవహారం, ఇక ఎమ్మెల్యేలు పిల్లేరు, అవసరం అయితే వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేసాడు ఎమ్మెల్యేని, ఈ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గానికి. ఇవన్నీ చేసి ఓడిపోయాయి. మీరు గమనించండి, రాజకీయ పార్టీలు గెలిచినా ఓడినా సరే పార్టీ కార్యకర్తలను అంటిపెట్టుకున్నటువంటి పార్టీలు ఎప్పటికైనా సరే మనగలుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీల్లో మనము ఈ విషయంలో నెంబర్ 1 గా చెప్పుకునేటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ. నేను తెలుగుదేశం పార్టీకి ఏదో బాగా ఊతున్నానే శ్రీకాంత్ గారికి కోపం వస్తే రావచ్చాం, వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కూడా చెప్తాను, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుగుదేశం పార్టీని ఏ మాట అంటున్నా అంటే, వాళ్ళు ప్రతి సంవత్సరము ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే నెల చివరిలో ఖచ్చితంగా మహానాడు పెడతారు. మొన్న కడపలో పెట్టారు, మళ్ళీ కడపలో పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆల్రెడీ అంతర్గతంగా వాళ్ళకు ఒక సర్క్యులేషన్, ఆల్రెడీ ఒక సర్క్యులర్ వచ్చింది. అసలు రేపొద్దున మహానాడుకు ముందు ఏం చేయాలి, ఎలా చేయాలి, కమిటీలు ఏంటి, వ్యవహారం ఏంటి, ఆల్రెడీ సర్క్యులర్ వచ్చింది. ఆ సర్క్యులర్ నేను కూడా చూసాను. ఇప్పుడు జనసేన పార్టీ ఎదగాల్సినటువంటి పార్టీ, రేపొద్దున అధికారంలోకి రావాల్సినటువంటి పార్టీ, లేకపోతే ముఖ్యమైనటువంటి స్థాయిలోకి రావాల్సినటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం అయ్యాడు, 25 సీట్లు గెలిచాయి. రేపొద్దున భవిష్యత్తులో ఆయన ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళాలి. ఎలాగే అంటే పార్టీని పటిష్టం చేసుకోవాలి కదా. ఎక్కడైనా సరే పార్టీని పటిష్టం చేసుకునేటువంటి ఒక్క చర్యన్నా ఉందా జనసేన పార్టీ అని నేను అడుగుతున్నాను. అంతర్గతంగా చేసుకుంటున్నారేమో కృష్ణాలి గారు, అంతర్గతంగా చేసుకుంటున్నారేమో అంటున్నా. అవునవునండి, అంతర్గతంగా చేసుకుంటున్నారేమో, గప్చుప్గా చేసుకుంటున్నారేమో, ఏడో ఇంట్లో కూర్చొని చేసుకుంటారో మనకు తెలియదేమో అనుకుంటా. వాళ్ళు గప్చుప్గా చేసుకోమనండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ పార్టీ అన్న తర్వాత, రాజకీయ పార్టీ అన్న తర్వాత దాని డెవలప్మెంట్ కోసం జరిగేటువంటి కార్యక్రమాలన్నీ బహిరంగంగా జరుగుతూ బహిరంగంగా తెలుసు. వాళ్ళ కార్యకర్తల కానీ తెలుస్తుంది. ఇక మొన్నటిదాకా రజనీ గారు జనసేన కార్యకర్తగా ఇప్పుడు కాకపోవచ్చులే, ఇప్పుడు ఆవిడ ఏదన్నంటే జనసేనలో కోపం వస్తుంది. ఆవిడ జనసేన నుంచి దూరం అయ్యారు కాబట్టి ఆవిడ జనసేన పార్టీని ఏమన్నా అసంబద్ధంగా విమర్శిస్తే నేను కూడా తప్పే అంట. కానీ ఈ రోజున జనసేన గాని జనసేనాని గాని పవన్ కళ్యాణ్ వెళుతున్నటువంటి దారి పార్టీ విషయంలో ఖచ్చితంగా తప్పు, రాంగ్ వేలో వెళుతున్నారు.
ఎందుకు ఈ మాట చెప్తున్నాను? నాకున్నటువంటి నా అభిప్రాయం ఇది. ఓకే. ఇప్పుడు దీంట్లో జనసేన వాళ్ళు ఎవరు లేరు. అసలు జనసేనకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఒక ప్రస్తావన, ఒక డిబేట్ చేసినప్పుడు మరి జన సైనికులు ఎందుకు రాలేదు తెలియదు. జనసేన వాళ్ళు మీ పార్టిసిపేట్ మీ డిబేట్ అంటే వస్తారు ఖచ్చితంగా. అంటే ఈ విషయంలో మనం ఏం మాట్లాడాలో అని ఒక అయోమయ స్థితి ఏమన్నా జన సైనికుల్లో ఉందేమో చెప్పలేను. అది ఏమండి బయటికి చెప్పలేకపోవచ్చు. జనసేన వాళ్ళు బొచ్చినంత మంది ఉన్నారు డిబేట్ కూర్చోవాలి. ఈ రోజున ఈ అంశానికి సంబంధించినటువంటి డిబేట్ మాట్లాడేటువంటి పరిస్థితులు మనం ఏం మాట్లాడాలో తెలియనటువంటి ఒక అయోమయ స్థితిలో వాళ్ళు నెట్టాడు పవన్ కళ్యాణ్. అంటే ఒక క్రమం తప్పకుండా జరగాల్సినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ సభను వాయిదా వేసుకున్నారు. పార్టీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు. పార్టీకి సంబంధించినటువంటి ఎవరైనా సరే ఒకవేళ మన అసంతృప్తి ఉంది అని మాట్లాడితే రామారావు లాంటి వాళ్ళని సస్పెండ్ చేశారు. తర్వాత దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ ఆయన్ని పార్టీలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. సస్పెండ్ చేయడం దేనికి, సరిదిద్దుకోవడం దేనికి? అంటే పవన్ కళ్యాణ్ తప్పు చేసినట్టే కదా, ఎందుకు ఆ తప్పు చేయటం? అంటే ఇలాంటి అసంతృప్తిని అంతర్గతంగా మాట్లాడేటువంటి లేదా పార్టీ వేదికల మీద మాట్లాడే స్వేచ్ఛ కావాలి. అలాంటిది ఈ రోజున మీరు ఎందుకు తెలుగుదేశం పార్టీ అని మరి వాళ్ళు కార్యకర్తలకు సంబంధించినటువంటి పార్టీ అని 40 ఏళ్ళు అయినా కానీ ఓడిపోయినా 2 సార్లు ఓడిపోయినా వాళ్ళు నిలబెట్టుకొని గెలిచేటువంటి పరిస్థితులకి వచ్చారు. 2004లో ఓడిపోయారు, 2009లో ఓడిపోయారు. అయినా 14కి వచ్చేసరికల్లా మళ్ళీ అధికారులు మళ్ళీ 19లో ఓడిపోయారు. ఘోరంగా ఓడిపోయారు. బహుశా వాళ్ళకి అసలు వాళ్ళ చరిత్రలో లేదు 23 సీట్లు. అంటే తావు తప్పి కొనపడి కన్నులు అట్టపోయినట్టుగా వాళ్ళకి 23 సీట్లు వచ్చేదో ప్రతిపక్ష హోదా ఉంది, ఎట్టో మిగిలింది ఎలా పలా. కానీ మరి 24 వచ్చేసరికల్లా మళ్ళీ గెలిచారుగా. ఎవరినైనా